హరే కృష్ణ. అందరికీ ఇక్కడ శుభ సాయంత్రం, అక్కడ శుభోదయమేమో. అందరికీ హరే కృష్ణ. ఈ యొక్క శ్లోకం నుంచి మనకు ఒక గొప్ప సత్యం తెలుస్తుందన్నమాట. ఏంటది అంటే, మన సనాతన సంస్కృతి ప్రకారం భరతవర్షం అంటే భూమండలం అంతా. అంటే భరత మహారాజు పాండవులు విడమం అన్నటువంటిది దెబ్బతినడం వల్ల, అంటే ఇక్కడ పర్టికులర్గా నేను వర్ణాశ్రమ ధర్మం అని ఎందుకు చెప్తున్నాను అంటే, వర్ణాశ్రమ ధర్మం యొక్క అమరిక అది ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్కృతిని మానవాళికి అందిస్తుందన్నమాట. వర్ణాశ్రమ ధర్మంలో ప్రభుపాదులు వారు చక్కగా వివరించారు. 4 స్వరూపం. సమాజం అంటే వ్యక్తుల యొక్క సమూహం. ఆ వ్యక్తులందరికీ తలలాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు సూచనలను విస్మరించడం వల్ల ఈ దేశాల వాళ్ళందరూ కూడా మ్లేచ్చులయ్యారు అని ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణుని యొక్క నిర్దేశం అనేటువంటిది లేకపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు తల సరిగ్గా పనిచేయలేదు, అప్పుడేమవుతుంది, తల సరిగా పనిచేయనటువంటి వ్యక్తిని పిచ్చివాడు అంటారు. ఆడేం చేస్తాడో వాడికే తెలియదు. సో ఈరోజు సమాజం పిచ్చి పిచ్చిగా తయారవడానికి కారణం ఏంటి అంటే, సమాజం అన్నటువంటి స్వరూపానికి బ్రాహ్మణులు లేరు. బ్రాహ్మణులు అంటే కేవలం పుట్టుకతోనా? ప్రభుపాదుల వారు స్పష్టంగా కాదు. భగవద్గీతలో భగవంతుడు కూడా స్పష్టంగా చెప్పారు, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను. దేన్ని బట్టి? గుణకర్మ, గుణాలు చేసేటువంటి పనులు, దీన్ని బట్టి. సో బ్రాహ్మణుడు ఏంటి అంటే, బ్రహ్మజ్ఞానం తెలుసుకొని తను సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళని దేంతో పోల్చారు? క్షత్రియుల్ని భుజస్కంధాలతో పోల్చారు, వైశ్యుణ్ణి ఉదరంతో కడుపుతో పోల్చారు, శూద్రుణ్ణి పాదాలతో పోల్చారు. తల సక్రమంగా ఉంటే చక్కటి ఆదేశాలు వస్తాయి. ఆకలేసింది, తినాలా, నిద్ర వస్తుంది, పడుకోవాలంటే ఏం చేయాలా? కుర్చీలో పడుకుంటామా? కాదు, మంచం మీద పడుకుంటాం. తల ఆదేశాలు ఇస్తుంది. కాళ్ళకి లేచి నిలబడు, నడుచుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళు, కళ్ళకు ఆదేశం ఇస్తుంది, దారి చూడు అని చెప్పి. ఆదేశంగాని ఇచ్చింది అనుకోండి, తల సరిగ్గా పనిచేయట్లేదు. అది సరిగా పనిచేయట్లేదు. భుజించేటప్పుడు ముద్ద నోట్లో పెట్టుకోకుండా చెవులో పెట్టుకోవాలని ఆదేశం ఇచ్చింది అనుకోండి తల, అది సరిగ్గా పనిచేయట్లేదు. సో సరిగ్గా పనిచేసేటువంటి తల సరి అయినటువంటి ఆదేశాలను ఇస్తుందన్నమాట. ఈరోజు క్షత్రియుడి యొక్క కర్తవ్యం ఏంటి, వైశ్యుని యొక్క కర్తవ్యం ఏంటి? చెయ్యేదో చేస్తూ ఉంది, కాలేదో చేస్తూ ఉంది, ఏదేదో చేస్తూ ఉన్నాయి. అప్పుడు అది మెంటల్ డిజాస్టర్, అది మానసికమైనటువంటి స్థితి సరిగా లేనట్టు అన్నమాట, డిజార్డర్. సో ఈరోజు సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు, బ్రాహ్మణుల యొక్క మార్గదర్శకం లేని దానివల్ల ఈ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకప్పుడు వాళ్ళు క్షత్రియులుగా సనాతనీయులుగా ఉన్నప్పటికీ కూడా మ్లేచ్చులుగా తయారయ్యారు. కానీ ఇటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భగవద్భక్తుల యొక్క ఆశ్రయంగా తీసుకుంటే వాళ్ళు పవిత్రులయ్యేదానికి అవకాశం ఉంది. ఈ స్టేట్మెంటు భాగవతంలో ఉన్నటువంటిది సత్యము అనేదానికి నిదర్శనం ఏంటి అంటే,
స్వామి అనుసరించడం వల్ల వాళ్ళు పవిత్రులై భగవత్ నామాన్ని జపించే స్థాయికి, భగవంతుడిని సేవించుకునే స్థాయికి వాళ్ళందరూ కూడా వెళ్ళారనమాట. సో అది కేవలం ఇక్కడ భాగవతంలో చెప్పింది. ఒక్కోసారి డివోటీస్ అడుగుతూ ఉంటారు, సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు, మరి మనం ఏం ప్రూవ్ చేయగలం? సో ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్పారు అంటే, ఈ ప్రదేశాల్లో ఉన్నకు కారణము నేను అతనికి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. భగవద్భక్తుల్ని ఆశ్రయం చేసుకుంటే ఏం చేస్తారు భగవద్భక్తులు? భగవంతునికి శరణాగతి పొందేటట్టుగా మనకు మార్గదర్శకం ఇస్తారు. ఎందువల్ల? వాళ్ళని ఎందుకు ఆశ్రయం మనం పొందాలా? మంటల్లో ఇనుముని పెడితే మంటలకుండే లక్షణాలన్నీ కూడా ఇనుముకు వస్తాయి. సో మనం ఎట్లా భగవద్భక్తులకు శరణాగతి పొందితే పవిత్రులం ఎట్లా అవుతాము? భగవద్భక్తులు మనల్ని ఆ భగవంతునికి శరణాగతి పొందేటట్టుగా చేస్తారు. సో ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి మనం పొందుతామో, భక్తియుక్త సేవల్లో నియుక్తులమవుతామో, క్రమంగా మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుంది. భక్తి రసామృత సింధులో రూపగోస్వామి వారు చెప్తారు, మహాదావాగ్నిలో ఎంత. అందుకని చైతన్య మహాప్రభు కూడా చెప్పారు, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్రం, లవం అంటే క్షణములో 11వ భాగం. అంత మాత్రం సాధువుతో మనకు సాంగత్యం లభిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటి సిద్ధి ఏంటి అంటే కృష్ణ భక్తి. సిద్ధులంటే మళ్ళా ఏదో మ్యాజిక్లు అది ఇది అని అనుకోవద్దు. ఒకసారి బుద్ధ భగవానుడు ఆయన కూర్చొని ఏదో సాధన చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి వచ్చి, రండి నేను ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి నీళ్లలో నడిచేది నేర్చుకున్నాను అని చెప్పి చెప్తారు. పర్లేదు, నడిస్తే నేర్చుకున్నారులేండి అంటారు. లేదు రండి చూపిస్తాను అని చెప్పి ఆయన నడవడం చూపిస్తారు. అప్పుడు బుద్ధులు వారు చెప్తారు, అప్పట్లో ఏదో ఒక అణానో, అప్పట్లో మనీ ట్రాన్సాక్షన్ ఎట్టుండిందో, ఒక చిన్న అల్పమైనటువంటి విలువ కలిగిన ఒక నాణ్యాన్ని అక్కడ ఒక బోట్ మ్యాన్ కూర్చొని ఉంటాడు, వాడికి ఇచ్చి దాంట్లో ఎక్కి కూర్చొని ఇతన్ని కూడా రమ్మని కూర్చోబెట్టి, ఇంత చిన్న అణాతోటి నది దాటేయచ్చు, దాని మీద నడవడానికి 6 సంవత్సరాల సమయాన్ని వృధా చేసావు నువ్వు అని చెప్పి, అది ఏ రకంగా బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు ఇవన్నీ సంపాదించి వాటిని మృత్యు సమయంలో ఎట్లా వదిలేస్తామో, ఈ సిద్ధులు కూడా అంతే, ఈ శరీరంతో అంతమైపోతాయి. నిజమైన తెలివితేటలు ఏంటి అంటే, మనము సంపాదించుకున్న సంపద అంతము కానటువంటి సంపద అయి ఉండాల. అంతము కానటువంటి సంపద అదేంటంటే, భగవద్గీతలో భగవంతుడు చెప్తారు, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఆ ముక్తిప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మములకు చేసుకున్న స్వల్ప ధర్మం త్రాయతో మహతో భయాత్, అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. వేరే ఏవి కాపాడు. ఆ స్వల్ప ధర్మం. అందుకని గురువు, సాధువు, ప్రామాణికమైన పరంపరలో వచ్చేవారు మనకు ఆ భగవంతుని యొక్క పాదపద్మాల యొక్క సేవ చేసుకునేటువంటి మార్గదర్శకాన్ని చూపిస్తారనమాట. ఆ మార్గదర్శకాన్ని చూపిస్తారు. అందుకని అటువంటి సాధువులకు మనం శరణాగతి పొందాలా. ఎప్పుడైతే పొందుతామో, వాళ్ళు చూపించిన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆటోమేటిక్గా పవిత్రీకరణ అన్నటువంటిది జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు చైతన్యం అనేటువంటిది శుద్ధి కలగాల. ప్రభుపాదులు వారు చెప్తారు, అద్దం మీద దుమ్ము పేర్కొని ఉంది,
నీ రూపం నీకు కనపడదు. ఆ ధూళిని తొలగించినప్పుడు నీ రూపం కనిపిస్తుంది. అదే రకంగా ఈ హృదయ తర్పణం మీద కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య అనేటువంటి అనర్థాలు కప్పబడి ఉన్నాయి. ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, స్వామి మీ నామం ఎంత శక్తివంతమైనదయ్యా, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళన కావిస్తావయ్యా అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. ఎప్పుడైతే ఈ భగవత్ నామం మనం ప్రతినిత్యం జపిస్తామో భగవద్భక్తుల సాంగత్యంలో, ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితం అన్నటువంటిది ప్రత్యేకించి కలియుగంలో ప్రవాహానికి ఎదురీత. ఇక్కడ సాంగత్యం ఏదైనా చేసినప్పుడు ఉత్సాహం వస్తుంది, సాధన బాగా చేయాలి అది ఇదిని. మరలా సాంగత్యానికి దూరం అయిపోతే మళ్ళా నీరసించి సంఘంలో పాల్గొనాలా. చాలామంది ఏంటి అంటే ప్రభుజీ విన్నదే కదా భాగవతం, హరే కృష్ణ మంత్రం జపం చేయమంటారు, భక్తి చేయమంటారు, మళ్ళా కొంతమంది అంటారు భాగవతం చదవమంటున్నారు, చదువుతున్నాం గుర్తుండట్లేదు. ఈ మంత్రం కానీ భాగవతంలో ఉన్న శ్లోకాలు కానీ ఒకటి ఉదాహరణ ఉంది. ఒక శిష్యుడు వచ్చి గురువుతో చెప్తాడనమాట, మీరు భాగవతం చదవమని చెప్తున్నారు కానీ ఏం చదివినా గుర్తుండట్లేదు, దానివల్ల ఫలితం ఏమంటారు అన్నాడు. అప్పుడు గురువు చెప్పాడు, దాని ఫలితం గురించి తర్వాత వివరిస్తాను. ఒక బుట్ట చూపించాడు, ఆ బుట్ట తీసుకెళ్ళి దాని నిండుకు నీరు పట్టుకురా గోదావరిలో అన్నాడు. బుట్టలో నీళ్లు నిలవు, మరి గురుగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. గోదావరిలో ముంచుతున్నాడు, ఎత్తుతున్నాడు, నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే చేశాడు. అలసిపోయి వచ్చాడు, మీరు చెప్పినట్టు ప్రయత్నం చేశాను, చుక్క నీళ్లు కూడా నిలవలేదు. అప్పుడు గురువుగారు అన్నారు, నేను నీకు బుట్ట ఇచ్చేటప్పుడు ఎట్టుండింది అన్నాడు. చాలా మురికిగా ఉండింది, ధూళితో నిండి ఉండింది. ఇప్పుడు ఎట్టుంది అన్నాడు. శుభ్రంగా అయిపోయింది, కొత్తదిలాగా తయారైంది. అప్పుడు గురువుగారు చెప్పారు, భాగవతం అన్నటువంటిది రోజు చదువుతూ ఉంటే ఆ బుట్టలో నీళ్లు నిలవలేదు, అట్లాగే ఈ సందేశం కూడా నీ మనసులో నిలవట్లేదు. కానీ నీళ్లు నిలవకపోయినా బుట్టలో ముంచి తీస్తూ ఉంటే దానికి ఉన్న మాలిన్యం అంతా నీళ్ల వల్ల కొట్టుకొని పోయింది. నీ మనసులో భాగవతం శ్లోకాలు అవన్నీ నిలవకపోయినా కానీ ప్రతిరోజు భాగవత కథామృతంలో ముంచుతూ ఉంటే మనసుని, ఆ మనసులో ఉన్న మాలిన్యం అంతా కూడా క్రమంగా కొట్టుకొని పోతుంది. ఆ మనసు ఆ బుట్ట ఏ రకంగా నీళ్లలో ముంచి ఎత్తితే మాలిన్యం అంతా పోయి కొత్తదిలాగా తయారైంది. మన మనసు హృదయం కూడా స్వచ్ఛతతో కొలువవుతుంది. ఎప్పుడైతే ఆ స్వచ్ఛంగా కొలువవుతుందో అప్పుడు భగవంతుడు అక్కడ ఉపస్థితం అవుతాడు. ఎక్కడ భగవంతుడు ఉపస్థితం అవుతాడో ఆ ప్రవేశం పవిత్రంగా ఉంటుంది. అదే దేవాలయము. ఆ భగవంతుడు అనుకుంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, తెలివితేటలు, జ్ఞాపక శక్తి అన్నీ ఆయన ఇస్తాడనమాట, అన్నీ ఆయన ఇస్తాడు. సో భగవద్భక్తుల సాంగత్యం అంటే ఏంటి అంటే, మేముండేది రాజమహేంద్రవరం, ఇక్కడ చైతన్య మహాప్రభు రామానందరాయని కలిశారు. ఆయన భక్తిలో పరమోత్కృష్టమైనటువంటిది ఏంటి అంటే రామానందరాయలు వారు చెప్పారు, భగవద్భక్తులు కలిసి భాగవత తత్వాన్ని చర్చించడానికి మించినటువంటి అంశము భక్తిలో ఇంకొకటి లేదు అని చెప్పారు. సో మనం రోజు వినిందే వినాల. చైతన్య మహాప్రభు గదాధర్ పండిత్ తోటా గోపీనాథ్ మందిరంలో పూరీ క్షేత్రంలో 108 సార్లు ప్రహ్లాద చరిత్రను చర్చించారు. వాళ్ళు ఎట్లా చర్చించారంటే లీనమైపోయారు, దాంట్లో లీనమైపోయి ఆ యొక్క లీలలు చర్చిస్తూ అశ్రుదారులు కారుస్తూ ఉంటే మ్యానుస్క్రిప్ట్ భాగవతం వాళ్ళ కళ్ళ నీళ్లు పడి ఆనంద బాష్పాలు పడి ఆ అక్షరాలన్నీ చెరిగిపోయాయంట. అంతగా లీనమైపోయి ఆ ప్రహ్లాద చరిత్రను శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు చర్చించారు. ఈ ప్రహ్లాద చరిత్ర కూడా భాగవతంలో
ఎక్కడ చర్చింపబడింది అంటే రాజసూయ యజ్ఞం తలపెట్టిన ధర్మరాజు సభలో నారదముని ఈ యొక్క ప్రహ్లాద చరిత్రను అక్కడ ఉన్న వ్యక్తులందరికీ వినిపిస్తూ ఉంటే సాక్షాత్తు దేవదేవుడు కూడా అక్కడ కూర్చొని ఆ ప్రహ్లాద చరిత్రను విన్నారంట. భగవంతుడే వింటున్నాడు ఆయన లీల అంటే ఆ దేవదేవుడే నరసింహుడిగా వచ్చాడు. ఆయన ఆ యొక్క లీలను నారదముని యొక్క సమక్షంలో, పాండవుల యొక్క సమక్షంలో ఆయన కూడా విన్నాడు అని చెప్పి చరిత్ర మనకు చెప్తుందన్నమాట. సో నిత్యం భాగవత సేవయాం, భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో. ఇక్కడ భక్తుల ఆశ్రయము అంటే ఏంటి అంటే వాళ్ళకి మనం చైతన్యాన్ని అర్పించడం. ఈరోజు మనందరం కూడా దీక్షలు తీసుకుంటాం, మా గురువుగారు ఆయన అంటాం, కానీ గురువుగారు చెప్పింది ఏం పాటించం. దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? అయినప్పుడు ఏం చెప్తే అది చేయాలి. మనం కూడా ఎవరికన్నా దాసులమయ్యాము అంటే వారు ఏం చెప్తే అది మనం చెయ్యాలా. మరి గురువులు ఏం చెప్తారు? భగవంతుని యొక్క లీలలు చెప్తారు, భగవంతుని యొక్క నామాన్ని చేయమని చెప్తారు, భగవంతుని యొక్క సేవ చేయమని చెప్తారు. ఎందుకు ఇవన్నీ చెప్తారు? మనకు ప్రభుపాదులు వారు చెప్పారు, మాయ చైతన్యమా కామ చైతన్యమా రెండే. ఇప్పుడు మనం రామ చైతన్యమా కామ చైతన్యమా రెండే. సో రామ చైతన్యంలో ఉండేవాడు నీ కామం ఏం చేయలేదు. రామ చైతన్యం అనేది ఆప్షన్స్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు యాక్టివ్ అయ్యేది ఏంటి అంటే కామ చైతన్యం. మరి కామ చైతన్యం ఏం చేస్తుంది? కామ చైతన్యం అంటే మన ఇంద్రియ తృప్తి కోసం కర్మలు చేయడం. అదేం చేస్తుంది? భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. నీ ఇంద్రియ తృప్తి కోసం నువ్వు కర్మలు చేస్తే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది. నన్ను సంతృప్తి పరచడానికి చేసినట్లయితే భవబంధనాల నుంచి నిన్ను విముక్తుని చేస్తుంది. అందువల్ల మనం ఏంటి అంటే చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా భక్తుల యొక్క సంఘములో ఉండాలా. చైతన్య మహాప్రభు చెప్పారు, భక్తుల సంఘం అన్నటువంటిది ఫెన్సింగ్ లాగా, కంచెలాగా. ఏదైనా పంటకి కంచె లేకపోతే జంతువులు వచ్చి మేసేస్తాయి, ఫెన్సింగ్ ఉంటే రక్షణ ఉంటుంది. భక్తుల సంఘం అనేటువంటి ఫెన్సింగ్ మన చుట్టూ ఉంటే మన భక్తి రక్షింపబడుతుంది. ఆచార్యులు ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు. భక్తుడిని తామర పువ్వుతో పోల్చారు, భగవంతుణ్ణి సూర్యునితో పోల్చారు. భగవత్ కృప అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది, అందరి మీద ఉంటుంది. సో ఆ సూర్యరశ్మి తామర పువ్వు మీద పడినప్పుడు వికసిస్తుంది. మరి తామర పువ్వు ఎక్కడుంటుంది? నీళ్లలో ఉంటుంది. నీళ్లు లేకపోతే తామర పువ్వు ఎండిపోతుంది. అది నీరు లేనప్పుడు, ఎండిపోయినప్పుడు సూర్యరశ్మి పడితే వికసిస్తుందా? వికసించదు. అందుకని పడినప్పుడు వికసిస్తుంది. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలా. వాళ్ళ యొక్క కృప లేకపోతే, మీరు భాగవతం మొదట్లోనే లాస్ట్ క్లాస్లో కూడా మనం అనుకున్నాం, నారదముని అంతటి వారు బాల్యంలో పూర్వాశ్రమంలో దాసీపుత్రుడుగా ఉన్నప్పుడు భగవద్భక్తులు చాతుర్మాస్య వ్రతం చేస్తూ ఉంటే వారికి సేవలు చేసి వారు ఎంగిలిపడి విడిచిపెట్టినటువంటి ఉచ్చిష్ట ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా, వాళ్లకు సేవలు చేయడం ద్వారా ఎంత గొప్ప జన్మనెత్తాడు, నారదమునిగా ఎత్తాడు. దేవర్షి నారదముని అంటే భక్తుల సాంగత్యం ఆయన్ని ఆ స్థాయికి తీసుకొని వెళ్ళింది. భక్తుల ఆశ్రయం. ఒకసారి రామానుజాచార్యులు అంటే ఈ ఆచార్యులందరూ కూడా అండి మనకు ఒక ఉదాహరణ చూపించడానికి ఎంతో వాళ్ళ స్థాయిని తగ్గించుకొని లీలలు చేశారు.
వాళ్ళ స్థాయిని తగ్గించుకొని. ఒక బ్రాహ్మణుడు రామానుజుల వారి దగ్గరికి వచ్చారంట. ఏదైనా సేవ ఉంటే ఇవ్వండి గురువుగారు, నేను సేవ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు రామానుజుల వారు చెప్పారు, నేను కూడా నీలాంటి ఒక ఉత్తమ బ్రాహ్మణుని కోసం వెతుకుతున్నాను. రోజు నేను కాలకృత్యాలు తీర్చుకొని వచ్చే సమయానికి ఆశ్రమం ముందు నువ్వు ఉండి నీ పాదాలు ప్రక్షాళన చేసి ఆ యొక్క నీ పాద ప్రక్షాళన జలాన్ని నా మీద చల్లితే అది నీకు నేను ఇచ్చే సేవ అన్నాడు. ఈయన తలగొట్టుకున్నాడు. ఇది రామానుజుల వారు, ఆయన యతిరాజ, అంత గొప్ప వ్యక్తి, ఆ బ్రాహ్మణుని పాదాలు ప్రక్షాళన చేసిన జలాన్ని నెత్తిన చల్లుకోవాలా? ఇక్కడ ఆ బ్రాహ్మణుల యొక్క మార్గదర్శకాన్ని అనుసరించని దాని వలన పెద్ద పెద్ద రాజ్యాలను పరిపాలించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మ్లేచ్ఛులైపోయారు. ప్రభుపాదుల వారు అదే చెప్పారు. నేను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అన్న సంస్థను ఎందుకు స్థాపిస్తున్నాను అంటే బ్రాహ్మణులను తయారు చేయడానికి. అంటే కేవలం జంధ్యం వేసుకొని ఒక మార్గదర్శకం చూపించేటువంటి వ్యక్తులు. ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేను బ్రాహ్మణులను తయారు చేయడం కోసం ఈ సంస్థను స్థాపించారు. ఈరోజు సొసైటీలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు కారణం ఏంటి అంటే ఉత్తమ బ్రాహ్మణులు సమాజంలో లేరు, వాళ్ళ మార్గదర్శకం సమాజానికి లభించట్లేదు. గైడెన్స్ లేకపోతే ఏమవుతుంది? పిచ్చి పిచ్చిగా ఎవడికి మనసుతో వస్తే వాడు చేసుకుంటూ పోతున్నాడు. మనసు ఏం చెప్తే చేసుకుంటూ పోతే అది మనుష్య సమాజం కాదు, అది జంతు సమాజం. అది జంతువుకి డిస్క్రిమినేషన్ ఉండదు. ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్, విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు. కుక్క ఏదైనా తింటూ ఉంటుంది, ఇంకో కుక్క వెళ్ళి లాక్కుంటుంది. అది ముందు తింటుండిందే నేను లాక్కుంటే బాధపడుతుంది, ఇన్ని ఆలోచించదు అది. దానికని దాన్ని జంతువు అన్నారు. మనిషి ప్రతి పని చేసేటప్పుడు ఆలోచించాల, నేను ఇది చెయ్యదగినదా చెయ్యకూడనిదా. ఆ ఆలోచన కల్పించేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు సమాజానికి. బ్రాహ్మణుడు. సో ఆ బ్రాహ్మణుని యొక్క విలువ సమాజంలో వ్యక్తులకు తెలియాలని అంత గొప్ప ఆచార్యులు ఇటువంటి కోరుకున్నారు. ఒకరోజు ఆయన అరే నేనేదో పని ఒత్తిడిలో, ప్రచార ఒత్తిడిలో నేను ఆశ్రమానికి రాకుండా వెళ్ళిపోయాను, మరి నువ్వు నా కోసం వేచి ఉన్నావా, భోంచేసావా? లేదు గురువుగారు, నా సేవ అవ్వకుండా నేను ఎట్లా చేస్తానండి భోజనం, ఇక్కడ నుంచి కదలలేదు, మీకోసం వేచి ఉన్నాను. రామానుజుల వారు ప్రసన్నమైపోయారు. అరే 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 నీ యొక్క కమిట్మెంట్, నేను చాలా ప్రసన్నమైపోయాను, ఏదైనా కోరికుంటే కోరుకో అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రామానుజుల వారి పాదాల మీద పడి, అడిగేన్ రామానుజదాసన్ అని చెప్పి, నాకు ఇటువంటి సేవ నుంచి విముక్తి కలిగించండి మహానుభావ, నాకు అంతకన్నా కోరికలేం లేవు, ఎంత అపరాధం చేశానో ఏమో అన్నారు. అప్పుడు రామానుజుల వారు అన్నారు, ఒక బ్రాహ్మణుని యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలంటే ఇటువంటిది ఏదో ఒకటి జరగాలి నాయన అన్నారు. సో ఈరోజు మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కారణం ఏంటి అంటే తలలేని సమాజం. ప్రభుపాదులు వారు చెప్తారు. గురునానక్ ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో అందరూ చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. గురునానక్ ఉపన్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వచనం ఇచ్చారు. ఇంకో గ్రామానికి వెళ్ళారు, అక్కడ అందరూ దుర్మార్గులు, ఈ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు. శిష్యులకేం అర్థం కాలేదు. గురునానక్ల వారి దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి, మంచి వాళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశారు, చెడ్డవాళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేస్తున్నారు, ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి అన్నారు. అప్పుడు గురునానక్ చెప్పారు, మంచి వాళ్ళు ఉండేటువంటి గ్రామం చెడిపోతే జీవనోపాధికి తలా ఒక దిక్కుకెళ్తారు వాళ్ళు,
వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. అందువల్ల మంచి వాళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. ఆ చెడ్డ వాళ్ళు ఉండేటువంటి నీడ కూడా వేరే గ్రామం మీద పడకుండా ఉండాలంటే అది బాగా అభివృద్ధి చెందాలి. అప్పుడు ఆ యొక్క భోగలాసులై అక్కడే ఉండిపోతారు. అందుకని చెప్పి చెడ్డవాళ్ళు ఉండే గ్రామం బాగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశాను అన్నారు. సో ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, మనం ప్రభుపాదుల వారి యొక్క అనుమాయులుగా, ఆయన యొక్క మార్గదర్శకాల్లో నడుచుకునేటువంటి వ్యక్తులుగా మనం భగవద్గీతని, భాగవతాన్ని, భాగవత ధర్మాన్ని చక్కగా తెలుసుకొని దాన్ని మనం ఆచరిస్తూ మన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులను ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. శ్రీ చైతన్య మహాప్రభు అదే చెప్పారు. యారో దేకే తారేక హే కృష్ణ ఉపదేశ్. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా ఈ కృష్ణుని యొక్క ఉపదేశాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. శిల ప్రభుపాదుల వారు మీరు చూసినట్లయితే ఆయన యొక్క జీవితంలో 10 సంవత్సరాలు ఆయన ప్రచారం చేస్తే, ఆయన మాట్లాడినటువంటి టేప్స్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే 3.5 సంవత్సరాలకి ఎన్ని గంటలు వస్తాయో అన్ని గంటలు ఆయన ఈ 10 సంవత్సరాలు బోధిస్తారో వాళ్ళు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు అంటున్నాడు. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఆచార్ ప్రచార్, మనం దీన్ని ఆచరణ చేస్తూ ఇతరులకు ప్రచారం చేస్తూ సమాజంలో ఒక చక్కటి కలిర్దోష నిధే రాజన్, కలియుగం దోషాలకు నిధి, హస్తి ఏకో మహాగుణ, ఒక్క సుగుణం ఉంది, కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరంవ్రజేత్. కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. దీని గురించి మహాభారతంలో ఒక చక్కటి దృష్టాంతం ఉంది. కలిపురుషుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఒకసారి ధర్మరాజును కలవడానికి భీమసేనుడు వస్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట కూర్చుంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటే భీముడు అతన్ని ఆపుతాడు. నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అతను అంటాడు, నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునేదానికి వచ్చానన్నాడు. ఏంటి ఆ సంఘటన అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు. భీముడు అంటాడు, భుజబల సంబంధమైనది ఏదైనా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు. భీముడు అంటాడు, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా బాబు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఏనుగు దూరి వెళ్ళిపోయింది, తోక చిక్కుంది అంటే అర్థం ఏంటి అంటాడు. అరే ఏనుగు దూరి వెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి అంటే, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. అరే నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చావంటే, ఇప్పుడు గోవు దూడను చంపి తినేసింది అంటాడు. గోవు సాధు జంతువు, అది దూడను చంపి తినడం ఏంట్రా అంటాడు. మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తున్నారు. దారిలో కొండ మీద పక్క నుంచి వెళ్తుంటే ఒక పెద్ద బండ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్కచిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే దొర్లుకుంటూ పక్కన పడిపోయి పడిపోయింది. భీముడు అంటాడు, అరే అబ్బాయి, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో నీ తల మీద ఒక్కటిచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది, పోయి ఇక్కడి నుంచి అంటాడు. ఆడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వస్తాడు. ఏంటి భీమసేన అంటాడు. అన్నగారు మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని చెప్పి బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి పిచ్చి ప్రశ్నలతో నా బుర్ర తినేశాడన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అన్నాడు. ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, వాడిని పట్టి బంధించావా అంటాడు. ఎందుకు బంధించాలంటాడు. వాడెవడో కాదు, స్వయంగా కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అంటాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అంటే అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, మనిషి అట్టున్నాడు అంటాడు, కురూపిలాగా ఉన్నాడు అంటాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు,
కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరు అంటాడు. ప్యాకింగ్ చాలా బాగుంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమని. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలకలు ఉంటాయి. ప్యాకింగ్ చాలా బాగుంటుంది కలియుగంలో, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటాడు. కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళే చట్టాలని ఉల్లంఘిస్తారు కలియుగంలో, దానికి అర్థం అది అంటాడు. రెండవది, ఆధ్యాత్మిక జ్ఞానం మనం ఇవ్వట్లేదు పిల్లలకి. అది పిల్లల తప్పే కాదు, మన తప్పు కూడా. భగవంతుడు ఏం చెప్పారు గీతలో? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. యథార్థ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుణ్ణి, వీళ్ళందరినీ సమదృష్టితో చూడగలిగినటువంటి వాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడ్డా? ఇక్కడ మాకు ఎలక్షన్లప్పుడు విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్లు డ్రగ్స్ పట్టుకున్నారన్నారు. అది పెద్ద న్యూస్, వారం రోజులు డిబేట్లు అవి. తర్వాత సూత్రధారి ఎవరో పాత్రధారి ఎవరో ఎవరికి తెలియదు. ఇట్లాగే ఉంటుంది, ఏనుగు దూరం వెళ్ళిపోద్ది, తోక చిక్కు ఉంటుంది. ఇవన్నీ చూడండి, 5000 సంవత్సరాల కిందట ఎక్కడో మహాభారతంలో రాస్తే తూచాతీతం సృష్టికర్త అయిన భగవంతుడు ఇచ్చింది ఈ జ్ఞానం. అందుకని అది ఎల్లవేళలా సత్యమే. నాలుగవది, గోవు దూడని చంపి తినేస్తుంది. దానికి ధర్మరాజు విచారవదనంతా చెప్తాడు. జంతువుకు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం. కలియుగంలో తల్లే తన బిడ్డను అభాషణ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది. ఈరోజు ఏదో వార్తలు వింటూ ఉంటాం, అమెరికా, తాయివాన్ అక్కడంతా ఈ తల్లి గర్భంలోని పిండాన్ని తింటున్నారు అని. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మన సంస్కృతిని విస్మరించడం. అక్కడ తండ్రి ఎవరో తెలియదు, చిన్న చిన్న బాలికలందరూ కూడా గర్భవతులు అవుతున్నారు. విచ్చలవిడితనం. మన సంస్కృతి చెప్తుంది వివాహం అయ్యేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనోళ్ళు సోషలిజం అన్నారు, తర్వాత సైన్సిజం, సారోయిజం. శాస్త్రంలో ఏదైనా చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే సమస్యలు ఉండవు. కులమే రాదయ్యా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అయ్యా. ఇది అర్థం చేసుకోవాలి. దాంట్లో ఏం చెప్పారు, నువ్వు ఎట్ట జీవించాలని చెప్పారు, దాన్ని అనుసరిస్తే ఉద్ధరింపబడతావు. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాం, పెద్ద బండ అడ్డం పడిపోయింది. దాన్ని ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు దోగు తీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. ఆ నూలు పోగుని ధర్మరాజు ఏం చెప్తాడు అంటే, కలిర్దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి. హస్తి ఏకో మహాగుణ, ఒక్క సుగుణముంది. అది ఏమిటి అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరంవ్రజేత్. కలియుగంలో కృష్ణుని కీర్తన ఎవరైతే చేస్తారో అటువంటి బండల్లాంటి సమస్యలు మన జీవితంలో అన్ని తొలగిపోయి, ఆ బండ ఏమైంది, నూలుపోగుతో గట్టి లాగితే పక్కకు పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. మన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ఎప్పుడు? కీర్తనాది ఏవ కృష్ణస్య, కృష్ణుని కీర్తన ఎప్పుడైతే చేస్తామో అన్ని దోషాలు, కలియుగంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇప్పుడు చెప్పండి, శ్రీల ప్రభుపాదుల వారు ఎంత మహానుభావుడు. మనకు ఇటువంటి దుర్భరమైన కలియుగంలో మన యొక్క శ్రేయస్సును కోరి ఆయన ఎంత గొప్ప ఔషధాన్ని ఇచ్చారు. అందుకనే ప్రభుపాదుల వారు ఆయన లెటర్స్ ఎప్పుడైనా రాస్తే యువర్ ఎవర్ వెల్ విషర్ తీవ్రంగా జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నామాన్ని తీవ్రంగా జపించండి. మీకు చక్కటి ప్రోగ్రాం ఇది ఏర్పాటు చేశారు, ఈ యొక్క భాగవతాన్ని చర్చించడం అనేటువంటిది. దీన్ని అటెండ్ కాండి. తద్వారా భగవద్భక్తుల సాంగత్యం మనకు లభిస్తుంది.
ఈ యొక్క శ్లోకం ప్రకారం ఎటువంటి దిగజారినటువంటి తెలియపరచడం జరిగింది. సో అందువల్ల మనం ఎట్లా భాగవతం అన్నటువంటిది ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటిది, దాన్ని మనం ప్రతినిత్యం చర్చించడం ద్వారా నేరుగా ప్రభుపాదుల వారితో మనకు సంబంధం తద్వారా ఆ పవిత్ర భక్తుని యొక్క సాంగత్యం వలన మన యొక్క జన్మ సార్థకమయ్యేదానికి గొప్ప అవకాశం. సో అందువల్ల ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇది ముగిస్తూ ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. చాలా అద్భుతమైన క్లాస్. మీరు చెప్పినట్టుగాను భగవత్ ఎక్కడ ఎటు చూసినా ఏది చూసినా కూడా ప్రతి దానికి కూడా మనం అడగచ్చండి. ప్రభుజీ దగ్గర కొంత సమయం ఉంది. చాలా అద్భుతమైన టాపిక్ ఇవాళ. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ, చాలా బాగుంది, బాగా అర్థమైంది. ప్రభుజీ క్లాసు డైలీ ఉంటుందా? లేదు మాత. గోపీనాథ్ కథామృతం. మాది తాళపూడి నుంచి, తాళపూడి భక్తులం ప్రభుజీ మేము. ఓకే. మీది లైక్ చేసి మేము సబ్స్క్రైబ్ వింటా ఉంటాం ప్రభుజీ. సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? అందరికి చాలా మంచిగా అర్థమైనట్టుంది ప్రభుజీ. మీరు ఈ సందేహం ఏంటి అని అంటే, నరసింహస్వామిది ఒక శ్లోకం ఉంటది కదా ప్రభుజీ, ఇది మన ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యతే. అది మనం చదవకూడదు అంటారు. ఎందుకు ప్రభుజీ? అది చాలా బీజాక్షరాలు ఉంటాయి, చదవకూడదు అంటారు ప్రభుజీ. అది ఎందుకని? మనం దేవుని కొలవటంలో తప్పేముందని అని అనిపిస్తుంది ప్రభుజీ మాకు. ఉంటాం కాబట్టి మనకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అయితే మనకేంటి అంటే, అదృష్టవశాత్తు హరే కృష్ణ మంత్రం జపించడం వల్ల భగవంతుని అనేక మంత్రాలన్నిటి యొక్క ఫలం కూడా హరే కృష్ణ మంత్రంలో ఉంది. ప్రత్యేకించి మనం నరసింహ భగవానుణ్ణి, ప్రత్యేకించి ఇంకోటి. కానీ ప్రభుపాదుల వారు ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా నరసింహ భగవాన్ మంత్రం చెప్పుకొని ప్రయాణం చేయమని చెప్పారు ఆయన ఆచార్యులు. సో అప్పుడు నరసింహ మంత్రం చెప్పుకొని మనం ప్రయాణం సాగించవచ్చు. కానీ నార్మల్గా ఏంటి అంటే, సాధన అంటే హరే కృష్ణ మంత్రంలో దాన్ని మహామంత్రం అన్నారు. అన్ని మంత్రాల యొక్క ఫలితము హరే కృష్ణ మంత్రాన్ని ఉచ్చరించడంలో ఉంది కాబట్టి ఒక్కొక్క ఫేమస్ అనమాట. వెళ్ళి మీ దగ్గర నుంచి మేము యజ్ఞం చేయడము లేకపోతే ఇంకోటి చేయడం నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి అన్నారంట. ఆ ఇస్కాన్ భక్తులు 2-3 వెళ్తే అప్పుడు ఆయన లోపలికి తీసుకెళ్ళి ఆయన యొక్క ఆఫీస్ రూమ్లో ఒక కబ్బోర్డు తెరిచి చూపించారంట. చూపిస్తే ఆ కబ్బోర్డులో అంతా కూడా భాగవత మార్గదర్శకంలో దాన్ని మించింది ఇంకేం లేదు, పైనుంచి కిందకెందుకు దిగాలనుకుంటున్నారు, అటునుంచి అటు పైకే వెళ్ళండి అయ్యా అని చెప్పి పంపించాడంట. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. సో అందువల్లమ్మా మేము మాయాపూర్ వెళ్ళొచ్చాం ప్రభుజీ. అందుకని నాకు ఒకళ్ళు అన్నారు, ఆ మాటకి అడుగుతున్నాను. మేము అంటే మాయాపూర్ వెళ్ళాం ప్రభుజీ ఇస్కాన్ ద్వారానే. అని అంటే స్వామిని అసలు కొలిచేటప్పుడు ఎందుకు ఏది తప్పు ఎందుకు అవుతుంది? స్వామినే మనం కొలుసుకుంటున్నాం కదా, ఏ స్వామినైనా, రాముడినైనా, నరసింహస్వామినైనా, విష్ణు భగవాన్. తర్వాత ఏంటి అంటే, అన్ని రసాలు ఆయన మనకు అంటే జీవుడికి వెరైటీస్ కావాలమ్మా. మనం ఒకే రసాన్ని ఆస్వాదిస్తూ ఉండలేం. ఒకసారి కృష్ణుని ఫ్రెండ్గా ఉండాలనుకుంటాం, అప్పుడు ఆయనతో సక్కుడుగా అయిపోయి ఆటలాడుకోవచ్చు. ఇంకోసారి మాధుర్య రసం అనుభవించాలనుకుంటాం, అప్పుడు గోపికల్లాగా అవ్వచ్చు. సో అన్ని రసాలు మనకు ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక స్వరూపం ఆది పురుషుడు కృష్ణుడు అనమాట. కానీ నరసింహుణ్ణి మీరు సేవించుకుంటే ఆయన ఒక రౌద్రం ఒకటే ఇవ్వగలరు మనకనమాట. ఆ రసం ఒక్కటే ఇవ్వగలరు. కానీ జీవుడికి అది
ఎలవేళలా అదే రసాన్ని మనం ఆస్వాదించలేం. సో అందుకని ఎప్పుడైనా అలా తలుచుకుంటాను ఎప్పుడైనా తలుచుకుంటే ఇదిగా అనిపించింది, మనసుకి ఎందుకో ఇట్లా తృప్తిగా అనిపించింది స్వామిని. అలా కొలవకూడదని ఏం లేదమ్మా, కొలవకూడదని ఏం లేదు. మీకు అప్పుడప్పుడు ఉగ్రం వీరం చెప్పుకోవచ్చు, నమస్తే నరసింహాయ చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు, సమస్య ఏం కాదు. కానీ మన గమ్యం ఏంటి అంటే కృష్ణుని చేరుకోవాలి. కాబట్టి ఆ ఏకాగ్రత ఎక్కడన్నా డీవియేట్ అవుతుందేమో అనే. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా చాలా కొంచెం మనసుకి చాలా సంతోషం అనిపించింది ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే దీప్తి మాతాజీ మీరు థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఈ రోజు క్లాస్ లో భక్తుల సంఘాన్ని మనం ఎక్కడైనా స్పెషల్ టెంపుల్స్ అట్లా వెళ్తాం కదా, అసలు అప్పుడు మనం ఏంటి కోరుకోవాలి దేవుని అన్నది క్వశ్చన్ ప్రభుజీ. ముక్తి మోక్షం రెండు పర్యాయ పదాలమ్మా, ఆల్మోస్ట్ సిమిలర్ పదాలు అవి. కానీ హయ్యెస్ట్ డివోషన్ ఏంటి అంటే ఏం కోరుకోకూడదు మనం భగవంతుడిని. ప్రభుచి నిలబడి ఉన్నా కానీ అమ్మ ఉండవమ్మా నేను భగవత్ సేవలో ఉన్నాను, నాకు ఇక్కడైనా ఒకటే అక్కడైనా ఒకటే. అందుకనే భక్తిలో పరమోత్కృష్ట స్థితికి వెళ్ళినటువంటి భక్తుడిని జీవన్ముక్తుడు అంటారు. ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు మోక్షం లభించింది. మోక్షం అంటే ఏంటి అంటే భౌతికమైనటువంటి భావనల నుంచి సంపూర్ణ విముక్తి పొందినటువంటి వ్యక్తిని మోక్షం పొందిన వ్యక్తి అంటాడు, జీవన్ముక్తుడు అంటారు, ముక్తి పొందినవాడు అంటాడు. అంటే మనసా వాచా కర్మణ భగవంతుడు తప్పించి అని తిండి లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టాం, ఒకప్పుడు అమెరికాలో పుట్టాం, ఒకప్పుడు ఆస్ట్రేలియా పుట్టాం, ఒకప్పుడు కుక్కగా పుట్టాం, పిల్లిగా పుట్టాం, ఎలుకగా పుట్టాం, పందిగా పుట్టాం, పులిగా పుట్టాం. ఎత్తని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు. ఈ జన్మలోనే హరిభక్తి లభించింది, అది పూర్ణత్వం సాధించేటట్టుగా అనుగ్రహించు స్వామి అని వేడుకుంటున్నాడు అన్నమాట. సో మనం వేడుకోవాల్సింది అది. ఆ హరిభక్తిని మించింది ఇంకోటి లేదు, ఆ కృష్ణ భక్తిని మించింది ఏం లేదు. ఇంకేం అసలు ఒక రకంగా చెప్పాలంటే భక్తి చేసుకుంటూ పోతూ ఉండాలి. శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అయ్యా నాకే అభిలాష వద్దు, మీ పాదపద్మముల సేవ చాలు స్వామి నాకు. అది కోరుకుంటే దాంట్లో అన్నీ ఉన్నాయి, మనం అప్రయత్నంగా. సో అందువల్ల ఆ కోరికలే ఆయన పాదసేవ, అంతకు మించి ఇంకేం కోరుకోవాల్సిన అవసరం లేదమ్మా. హరే కృష్ణ. అలా కోరుకోం కానీ బట్ స్టిల్ ఇంటి గురించి, పిల్లల గురించి, మన గురించి, ఆరోగ్యాల గురించి, అందరి గురించి కోరుకుంటూనే ఉంటాం కదా ప్రభుజీ. అలా కూడా కోరుకోలేని స్టేజ్కి ఎలా వెళ్ళాలి అంటే భక్తి చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే ఒకటి మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసేది నేను, వాళ్ళ శ్రేయస్సును కోరి మనం ఆయన స్థానం తీసుకోబట్టి మనం అనుకుంటున్నాం అందరినీ నేను ప్రొటెక్ట్ చేయాలా, అందరినీ నేను చూసుకోవాలని. కానీ ఆయన స్థానాన్ని గుర్తించి వాళ్ళందరికీ ఆయన ఆశ్రయాన్ని మనం కల్పించగలిగితే అప్పుడు ఆ తండ్రి బ్రహ్మాండంగా వాళ్ళని చూసుకుంటాడు. మనం ఎవరమ్మా చూసుకునేదానికి? మనం చూసుకోవాలంటే లోపాలు ఉంటాయి, ఆయన చూసుకోవాలంటే బ్రహ్మాండంగా చూసుకుంటాడు.